దశల వారీగా మొదటి విడత వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించే సదస్సులు నిర్వహించుకోవటం, తర్వాత ఎవరైతే చేస్తా ఉన్నారో వాళ్ళని పిలిపించుకుని కౌన్సిలింగ్ చేయించడం, తర్వాత వాళ్ళ మీద పక్కన ఉన్నటువంటి కుటుంబాలతో కూడా ఒక అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం, దశల వారీగా వాళ్ళ మీద కేసులు పెట్టడం, అవసరమైతే చాలా స్ట్రిక్ట్ గా పీడీ యాక్ట్ కూడా పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. చాలా సీరియస్ గా ఇవాళ ప్రభుత్వం ఉంది. ఆంధ్ర రాష్ట్రాన్ని ఆరోగ్యంతో కూడుకున్నటువంటి రాష్ట్రంగా చేయాలి, సారా రహిత రాష్ట్రంగా చేయాలనే ఏకైక లక్ష్యంతో కూడా మనం ప్రభుత్వం పనిచేస్తా ఉంది. దానికోసమే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం కూడా జరిగింది. మరి ఇంత ఆలస్యమైనా కూడా ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా గాడి తప్పినటువంటి రాష్ట్రం ఈరోజు 19 లక్షల కోట్ల రూపాయలు అప్పుల పాలైపోయింది ఆంధ్ర రాష్ట్రం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ కూడా మనకి ఇవ్వడం వల్ల ఇవాళ అనేక పరిశ్రమలు మన రాష్ట్రానికి వస్తా ఉన్నాయి. ఇవాళ రాజధాని పనులు కూడా స్టార్ట్ చేసుకున్నాం, పోలవరం పనులు స్టార్ట్ చేసుకున్నాం, బడ్జెట్ లో నిధులు కేటాయింపులు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ దీన్ని మళ్ళీ తప్పుదారి పట్టించాలని రకరకాల ఆలోచన చేస్తా ఉన్నారు. ఇవాళ ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకోవడానికి ప్రభుత్వం అన్ని నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ గుంతలుగా ఉన్నటువంటి రోడ్లన్నీ గుంతలు పూడ్చే కార్యక్రమం చేసుకుని గుంతలు లేనటువంటి రాష్ట్రంగా చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. హౌసింగ్ స్కీమ్ అయిపోయింది, మళ్ళీ హౌసింగ్ స్కీమ్ ని పునరుద్ధరిస్తున్నాం. ఇవాళ ఎంప్లాయ్మెంట్ కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు దావోస్ వెళ్ళి దాదాపు -6 డిగ్రీల్లో అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఆకర్షించి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ తీసుకురాబోతా ఉన్నాం. మొన్న విశాఖపట్నం ప్రధానమంత్రి గారు వచ్చి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ని అక్కడ శంకుస్థాపన చేసే కార్యక్రమం చేయడం జరిగింది. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని తిరిగి మళ్ళీ మనం సాధించుకున్నాం. ఒక్కొక్కటి ఇవాళ మళ్ళీ వాళ్ళు చేసినటువంటి ఏవైతే తప్పున్నాయో అన్ని కూడా ఒక్కొక్కటి కప్పిపుచ్చుకుంటూ మనం ముందుకెళ్తా ఉన్నాం. దానికి మనం అందరూ కూడా ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలి. ఇవాళ ఏదైతే పోలవరం దగ్గర నుంచి బనకచర్ల వరకు వాటర్ స్కీమ్ ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా సస్యశ్యామలం చేయాలి. ప్రతి సంవత్సరం దాదాపు 10 లక్షల క్యూసెక్లు సముద్రంలోకి వృధాగా నీరు పోతా ఉంది, గోదావరి నీరు. ఆ నీరుని డైవర్ట్ చేస్తే రాయలసీమ అంతా కూడా అన్ని జిల్లాలు కూడా ఇవాళ సారవంతంగా నీళ్లు వస్తాయని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఇలా ఆలోచించే ముఖ్యమంత్రి ఉండడం మన అదృష్టం. మనం అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఈ కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ గా ఉండాలని కోరుకుంటూ, ఇలాంటి నవోదయం ప్రోగ్రామ్ ని మీరందరూ కూడా భాగస్వాములై ఈ ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్.